దర్శించుకున్న రేవంత్ రెడ్డి తెలంగాణ తరఫున కళ్యాణ మండపం నిర్మిస్తామన్న సీఎం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్, 10 ఏళ్లు కనిపించని కరెంటు కోతలను చూస్తున్నామని కమెంట్. వరంగల్ జిల్లాలో కేటీఆర్ పర్యటన, నర్సంపేటలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. పంజాబ్ కు డిప్యూటీ సీఎం భట్టి 3 రోజుల పాటు ఎన్నికల ప్రచారం. సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ప్రశ్నిస్తున్న పోలీసులు, ఒక్కొక్కటిగా బయటపడుతున్న ఉమామహేశ్వరరావు బాగోతాలు. ఆరోగ్యశ్రీకి 200 కోట్లు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం, పెండింగ్ బిల్లులు చెల్లించాలన్న ఆసుపత్రుల అసోసియేషన్ డిమాండ్. జిల్లా కలెక్టర్లతో ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్, ఉపాధి హామీ, విద్యుత్ సరఫరా, తాగునీటి సరఫరాపై సూచనలు. ఏపీలో అల్లర్లపై ఇంటెలిజెన్స్ హెచ్చరిక, కౌంటింగ్ రోజు అల్లర్ల ముప్పు ఉందని వార్నింగ్. ఏపీలో కొనసాగుతోన్న సిట్ దర్యాప్తు, ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో మరోసారి పర్యటిస్తోన్న సిట్. పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లి ఈవీఎంను ధ్వంసం చేసిన పిన్నెల్లి, సీరియస్ గా తీసుకున్న ఈసీ. నేడు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్, 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం. తమిళనాడులో భారీ వర్షాలు, చెన్నై సహా 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. భారత్ లో మరోసారి కోవిడ్ కలకలం, దేశంలో KP1, KP2 వేరియంట్ కేసులు నమోదు. గాజాలో జరుగుతోన్నది మారణ హోమం కాదు, ఇజ్రాయెల్ కు మద్దతుగా ఉంటామన్న జో బైడెన్. అవి రక్తంతో తడిసిన చేతులు, ఇరాన్ అధ్యక్షుడు రైసీపై అమెరికా ఘాటు వ్యాఖ్యలు. జూన్ 28న ఇరాన్ అధ్యక్ష ఎన్నికలు, రైసీ మరణంతో ప్రభుత్వం నిర్ణయం. భారీ కుదుపునకు గురైన సింగపూర్ విమానం, 1 మృతి, పలువురికి గాయాలు. కెనడాలో భారతీయ విద్యార్థుల ఆందోళన, ఇమ్మిగ్రేషన్ నిబంధనల మార్పుపై నిరసనలు. నేడు ఐపీఎల్లో ఎలిమినేటర్ మ్యాచ్, రాజస్థాన్ బెంగళూరు మధ్య బిగ్ ఫైట్. శ్రీవారి వీఐపీ బ్రేక్ టికెట్ల జారీ పునః ప్రారంభం, సిఫారసు లేఖలు స్వీకరిస్తోన్న టీటీడీ. తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ, శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం.